గెలిచి 3 సంవత్సరాలు అవుతుంది. ఎట్లా ఉంది రైతాంగ పరిస్థితి ఎట్లా ఉంది? రైతాంగ పరిస్థితి కొంచెం వేరే తీరుగానే ఉన్నది. అప్పట్లాగా లేదు. కరెంటు 6 గంటల నుండి పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకే వస్తాయి. పిండి బస్తాలు యూరియా బస్తాలు అది ఆఫ్ చేసుకుంటే నాకు 6 ఉంటే 3 ఒకసారి ఇస్తాను, 3 ఒకసారి ఇస్తాను. మళ్ళీ అది ఎప్పుడు అనేది తెలియదు. కాలనీలో వస్తాయి మీకు? వస్తాయి కానీ ఇప్పటికైతే రాలేదు. పోయినసారి వచ్చినాయి, ఇప్పటికైతే రాలేదు. కాలువని పోయిన యాసింగ్ అప్పుడు 2 సార్లు వచ్చినాయి. ఇప్పుడు అది లేదు, కాలం లేదు, ఏం లేదు. ఇప్పుడు కాలం లేదంటున్నా మీరే చెప్తున్నారు. కాళేశ్వరం నీళ్ళు ఇటు వస్తాయా మీకు? నీళ్ళు వస్తాయి కాలంలో? కాళేశ్వరం నీళ్ళు వచ్చేది, కాకపోతే ధర్మసాగర్ నుండి వచ్చేది. మొన్న పోయినసారి గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది రైతాంగ పరిస్థితి? కేసీఆర్ ఉన్నప్పుడే కొంచెం మంచిగా ఉండేది. ఇస్తాను కానీ రైతాంగానికి ఇప్పుడు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటలు కనీసానికి 18 గంటలన్నా వచ్చేది. ఇప్పుడు 12 గంటలే వస్తాయి. ఇప్పుడు పోయినసారి 16 గంటలు యాసింది. అంతా ఇబ్బంది చూసిన తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి గెలుస్తాడా? గెలుస్తాడా అంటే అది చెప్పలేము మనం. 6 గ్యారెంటీలు అమలు అవుతుందా? 6 గ్యారెంటీలు ఏవి అమలు లేవు, ఏమి లేవు. రైతు బంధు మాత్రం ఇచ్చిండు, అంతేగాని కరెంటు మళ్ళీ ఎవరు వస్తే మంచిగా ఉంటుంది? కేసీఆర్ వస్తేనే బాగుంటుంది. ఏం చేసాను కేసీఆర్? ఏం చేసాను మరి మీకు? ఏం చేసిండంటే వాటర్ కాళేశ్వరం నుంచి నీళ్ళు తెచ్చిండు, అన్ని రైతు బంధు బరాబర్ వేసిండు, టైం టు టైం వేసిండు, అన్నీ చేసిండు. అంత మంచి పని చేసిన కేసీఆర్ ఎందుకు ఓడగొట్టింది మరి? ఇక అది ఎందుకు ఓడగొట్టిందంటే ఇక మనం ఆయనసారి రావాలనుకున్నారు. ఆయన 10 సంవత్సరాలు చేసిండు కదా, ఈసారి రావాలనుకుంటే రేపు మళ్ళీ వచ్చేసరికి కేసీఆరే రావాలని ఆలోచన మా ఆలోచన ఉన్నది. ఎందుకంటే రైతులకు కొంచెం పిండి బస్తాలకు ఇబ్బంది లేకుండా ఉండే అప్పుడు. అప్పుడు 20 బస్తాలు అప్పుడు 1500 దొరికేది, ఇప్పుడు 20 ఎక్కువ ఉన్నాయి. 20 బస్తాలు యూరియా బస్తాలు యాడ్ చేసుకొని అది చేసుకుంటారు. ఎమ్మెల్యే వారు ఇక్కడ కడేసి ఎట్లా పనితీరు కానీ ఇక పని జరుగుతుంది. ఏ పార్టీలో ఉన్నప్పుడు ఓటేసిన మరి? టీఆర్ఎస్లో ఉన్నప్పుడే ఓటేసి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చారు, మళ్ళీ ఏ పార్టీ నుంచి నిలబడతారు మరి? ఏ పార్టీ నుండి అంటే ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ నుండి నిలబడుకోవచ్చు. గెలుస్తాడా మరి? ఏమో తెలియదు, ఇక గెలిచే. ఓకే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇబ్బంది పడుతున్నారు రైతులకైతే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు కరెంటు అనేది సరిగ్గా ఉండలేదు. యూరియా బస్తాలు 20 బస్తా 1550, 1450, 2150. డిఏపి కూడా గంతే ఉన్నట్టున్నది. ప్రజలు మొత్తం రైతులు మంచిగానే ఉన్నారని చెప్పుకుంటారు రేవంత్ రెడ్డి. చెప్పుకుంటాడు, రేవంత్ రెడ్డి అయితే మళ్ళీ వస్తాడు. చెప్పలేము ఇక వస్తాడు రాడా. రైతులకు జర ఇబ్బందే కలుగుతుంది. కేసీఆర్ ఉన్నప్పుడు ఉండేనా మరి ఇంత ఇబ్బంది? ఇబ్బంది లేదు కదా, పిండి బస్తాలకు లేదు, కరెంటు లేదు. కరెంటు మంచిగా ఉండేది, 18, 20 గంటలు ఇచ్చేది కరెంటు. ఇప్పుడు కరెంట్ అనేది లేదు.